లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ బాగా ఉండే చోట చాలా బాగా ఉన్నది అధ్యక్ష. కొన్నిసార్లు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 14 15 సంవత్సరాల నుంచి కూడా ఒకరే వార్డన్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే పరిస్థితులుగానే ఉన్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి గిరిజన బాలబాలికలకు మంచి విద్యాబుద్ధులు మంచి ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పిస్తున్నామో వాడికి 100% వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అంతేగా ప్రైవేట్ బిల్డింగ్స్ లో ఉన్నాయి అధ్యక్ష ఈ రోజు, కానీ వాటిని కూడా వీలైతే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ప్రభుత్వ స్థలాలు కేటాయించి వాటి భవనాలు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. సభకు నమస్కారం అధ్యక్ష. మంత్రి గారు ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్పారు అధ్యక్ష. అయితే 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లోని జరిగిన బెటర్మెంట్ అనేది సమాధానంలో వచ్చింది అధ్యక్ష. కానీ మెయిన్ థింగ్ 2019 నుంచి 2024 వాళ్ళలోని హాస్టల్స్ రన్ చేయటం ఒక నార్మల్ షెల్టర్స్లా రన్ చేశారు, కానీ ఒక ఇంప్రూవ్డ్ హాస్టల్స్ లాగా మెయింటెనెన్స్ తోటి ఉన్న హాస్టల్స్లా రన్ చేయలేదు అధ్యక్ష. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ఫండ్స్ జరిగాయి అధ్యక్ష. అలాగే రిపేర్స్ అవన్నీ బిల్డింగ్స్ అయితే కొన్ని కూలిపోయి చాలా డ్యామేజ్ అయ్యాయి. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేకపోయింది. మెయింటెనెన్స్ ఒక్క నిమిషం ఆగండి, కొంచెం ఒక్క నిమిషం. ప్రతిసారి ఇలా డిస్టర్బ్ చేస్తుంటే నేను మీ మీద మర్యాదతోటి, నేను మా పార్టీ మర్యాదతోటి ఊరుకుంటే మీరు చేస్తున్న తప్పులు ఒక్క నిమిషం అవి వాటి గురించి కూడా 2014 మెంబర్స్ ప్లీజ్ ఒక్క నిమిషం. 2019 నుంచి 2024లోని కొన్ని హాస్టల్స్లోని పిల్లలు వెనక్కి వెళ్లకుండా మేము ఆ హాస్టల్స్లో చదవము అని చాలా మంది హాస్టల్స్ బ్యాక్అవుట్ అయ్యాయి అధ్యక్ష. ఆ స్టూడెంట్స్ ని దయచేసి ఎవరెవరైతే వెళ్ళిపోయి తిరిగి మేము రాము అనుకున్న వాళ్ళకి మళ్ళీ మేము అప్గ్రేడ్ అయ్యాము, మీరు మళ్ళీ తెచ్చి మా హాస్టల్స్ లో జాయిన్ అవ్వండి అని మంత్రి గారు కోరాల్సిందిగా, వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ రప్పించాల్సిందిగా నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందుగానే చెప్పాను అధ్యక్ష, 757 టోటల్ హాస్టల్స్లో 178,687 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీటిలో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ప్రీ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి అధ్యక్ష. వీటిలో గౌరవ సభ్యులు అడిగింది 58 వాటికి అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. మిగిలినవన్నీ కూడా సొంత భవనాల్లో వెళ్తున్నాయి అధ్యక్ష. అలాగే డైట్ ఛార్జెస్ ఇవ్వటం కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, బెడ్డింగ్ మెటీరియల్ కానీ, నోట్బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అది కూడా నేను ఆల్రెడీ తెలియజేశాను అధ్యక్ష. అయితే కొంతమంది టీచర్స్ లేరు అన్నారు. ఇంతకు పూర్వం ఉండకపోవడం నిజమే అధ్యక్ష, కొంతమంది ఉండేవాళ్ళు కాదు. మెగా డిఎస్సి వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో 2,000 మంది టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల టీచర్ల కొరత అయితే లేదు అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాల్లో కొన్ని హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు తక్కువగా జరగడం నిజమే అధ్యక్ష. వాటికి గత 5 సంవత్సరాలు అయితే ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, స్టేషనరీ వర్క్స్ కానీ, ట్రంక్ బాక్స్ కానీ, దుప్పట్లు కానీ ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరికీ కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్లేట్లు, గ్లాసులు, అలాగే దుప్పట్లు ఇవన్నీ గత టైంలో కూడా నేను ఈ విషయాలన్నీ తమ ముందు ఉంచాను అధ్యక్ష. అలాగే మనకున్నటువంటి హాస్టల్స్లో టాయిలెట్స్, బాత్రూములు, వాటర్ ప్లాంట్స్ కోసం 60 కోట్లు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఈ సంవత్సరంన్నర నుంచి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడైనా ఆర్ఓ ప్లాంట్లు ఇంకా లేకపోతే మేము చెప్పమని అడగడం కూడా జరిగింది అధ్యక్ష. ఇంతవరకు అన్నీ జరుగుతున్నాయి. అలాగే జీతాలకి డైట్ ఛార్జెస్, అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 1,285 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇచ్చాం అధ్యక్ష. అలాగే సోదరు అడిగింది డైట్ ఛార్జెస్ కూడా ఇవ్వలేదు అని. అది కొన్ని డైట్ ఛార్జెస్ లాస్ట్ టైం బకాయి ఉంటే ఆ బకాయిలు కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. అయితే పిల్లల ఫీజులు కూడా లాస్ట్ టైము కేవలం 28 కోట్లు బకాయిలు, అంటే 28 కోట్లు ఇచ్చి వెళ్ళిపోతే తర్వాత